ఉప్పు కప్పురం చెప్తారా? వెరీ గుడ్ బిగాన్. సార్ పేరు ఏమన్నా ఒక్కటి పోనీ ఏదైనా సినిమా పాట దేవుడిది అసలు పాటలు పాడక పద్యాలు చెప్పగా ఈ నేలంతా కలల నేలండి. చూడ చూడ జాడ వేరే పురుషులంతా చక్క నేను 10 ప్రశ్నలు అడుగుతాను. పిల్లలు చెప్పలేకపోతే పెద్దలు చెప్పాలి. ఓకేనా? ఫటఫట. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. అంతకు ముందు పేరేంటి? రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. రత్నాకరులు. సరేనా? రామాయణంలో ఎన్ని కాండలు? 6. ఉత్తరకాండలు అంతే 7 అనుకోండి. 6 కాండల్లో 3 కాండల పేర్లు నేను చెప్తాను. చేద్దాం. చెప్పొద్దు, చేయొద్దు. 3 అడిగాను, 6 అడిగాను. ఎవరు చెప్పరా? నువ్వు ఎలాగ చెప్తావు? ప్లీజ్ అది చెప్పు. అమ్మ డాక్టర్, యూ హ్యావ్ మ్యాటర్. దిస్ వరల్డ్ విల్ అండర్స్టాండ్ దాట్. హౌ యూ దాట్? వెరీ గుడ్. ఇంకా కిష్కిందకాండ, బాలకాండ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నేను క్వశ్చను మొన్న గండేపల్లి అని రాజారాం దగ్గర ఊళ్ళో అడిగాను. మిమ్మల్ని కూడా అడుగుతాను. అమ్మా ఈ క్వశ్చన్ ఒకసారి అడుగుతాను, మళ్ళీ అడగమంటే అడగను. బాగా వినాలి. నాకు ఆన్సర్ చెప్పినా ఆనందమే, నా క్వశ్చన్ రిపీట్ చేసినా చాలు. రెడీ? అమ్మ అడిగేస్తాను. ఎత్తేయండి. అయితే మీకు గిఫ్ట్ ఇచ్చిన షిఫ్ట్ అయిపోతారు. మరి ఆ సంచితేనన్నా పారదు. సభాముఖంగా ఆయనకి ఏంటంటే గురుగారు పురాణాలు అందరికీ తెలుసున్నా తెలియకపోయినా పూర్తిగా అభినందించేది, ఆరాధించేది ఏంటంటే హిందూ ధర్మం గురించి ఇక్కడ 10 మంది కూర్చుంటే 10 మంది గురించి ఆయన అంత ఇదిగా ఇప్పటివరకు సుమారుగా నేను వచ్చేసరికి ఆయన మొదలెట్టాను. సో మనం చేయవలసిందల్లా ఏంటంటే పురాణాలు అందరికీ తెలియకపోవచ్చు, అందరూ చదవచ్చు. మన ధర్మం గురించి మనకి తెలిసినంత మటుకు కనీసం మన పక్కన 2-3 చెప్పినా చాలు అనేది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. అది ఒకటే. అది చెప్తామని ఆయనకి శాస్త్రంగా చాలా సంతోషం. మేము చిన్నప్పుడు నేర్చుకున్నది ఏంటి? పేరు లక్ష్మీనారాయణ గారు. మా చిన్నప్పుడు ఒక పాటలో నేర్చుకున్నది ఆ సంచితేనని ఇంకో సంచితాలు. ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి, హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి. కాబట్టి ఒకటే దీపం వేల దీపాలను వెలిగించగలరు కదా. కాబట్టి మన ప్రయత్నం మనం చేసి కాపాడుకోవాలంటే ఇంకో పువ్వు తీసుకుంటూ ఈ ప్రశాంత జీవనం ముఖ్యంగా మీ జనరేషన్. అందుకని మీరు ఎలా తయారవ్వాలని నేను కోరుకుంటానంటే, రామాయణంలో ఒక 100 ప్రశ్నలు అడిగితే ర్యాపిడ్ ఫైర్ చకచక చెప్పారు. రావణాసుడికి మరో పేరేంటి? ఇంకో పేరు దశకంఠుడు, లంకేశ్వరుడు. ఓకేనా? లంకని ఇంకోలా ఎలా పిలుస్తారు? స్వర్ణలంక. రావణాసుడు తమ్ముళ్ళు ఎవరెవరు? కుంభకర్ణ, కజిన్ అవుతాడు. రావణాసురుడి యొక్క విమానం పేరేంటి? ఎవరి దగ్గర కొట్టేశారు? కొట్టేశారు. రావణాసురుడు ఒక ఆయనతో స్నేహం చేశాడు. ఎవరతను? రాముడి చేతిలో ముందే చచ్చిపోయాడు. వాలి ముందే కాలి.
వాళ్ళిద్దరిది ఒక నీచమైన స్నేహం అనుకోండి. రామాయణంలో రామచంద్రమూర్తి ఒకేసారి 7 చెట్లు కొట్టాడు. ఏంటి ఆ చెట్లు? తాళవృక్షములు. అవి ఎంత పెద్దవంటే చాగంటి గారు భలే చెప్తారు, 30 మంది మనుషులు ఇలా పట్టుకోవాలంటండి. ఇలా చేతులు పట్టుకుంటే 30 మంది ఎంతలా ఉంటుంది, అంతలా ఉండే వాటిని ఈ వాలి ఇలా పట్టుకుని ఇలా ఊపేస్తే పచ్చి చెట్లు, పచ్చ చెట్లు, ఆకులన్నీ నిష్పత్రాలైపోయాడు. అంత బలం కలిగిన వాడు వాలి. కానీ ధర్మం లేకపోతే ఎవడైనా ఖాళీ. అందుకే ధర్మాన్ని పట్టుకోవాలి. అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రేపు ఏకాదశి ఇవాళ కూడా ఉంది. మేము రేపు చేస్తున్నాం తల్లి నిధులు. అభిరాము ఇది ఇంటి కోటి చెప్పని ఇవ్వాలి, మనిషి కోటి ఇవ్వద్దు. ఇది మనిషి కోటి ఇవ్వచ్చు. కార్డు ఏకాదశి పేర్లు చెప్పేస్తాను, తర్వాత మీరు డిస్పాచ్ అయిపోద్దు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ అందరికి ఇచ్చి మిగిలి నాకు ఇచ్చే ఇంటి కూడా చెప్పుడా. అలాగే ఈ స్టిక్కర్ తీసుకోండి. అలాగే ఇది 26 గొర్రెలకి నేను వేసే ప్రశ్నలు, 26 ప్రశ్నలు ఇవి. ఇది గొర్రెలకు సార్. ఎవరైనా సరే మన మతం మార్చచ్చు. ఆడి దగ్గర సిమ్ము, ఆడి దగ్గర దమ్ము ఉంటే ఈ క్వశ్చన్ ఎవరైనా సరే అడగచ్చు. ఇది ఎక్కడైనా పబ్లిక్లో అంటించగలిగితే యూ కెన్ పే అండ్ వాక్. సో అలాగే అందరూ ఒక్కసారి మంత్రం చెప్పండి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద రెండు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా. శ్రీ భావనారాయణ స్వామి భగవానికి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి భగవానికి, శ్రీ బదరీనారాయణ భగవానికి. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. మీకు బృందావనం గిఫ్ట్, నా కార్డు పేపర్ అన్నీ వచ్చింది సార్. అందరికీ అన్ని పేపర్ కార్డు అన్నీ వచ్చినాయా? మీ అందరూ ఏదో ఒక బృందావనం గిఫ్ట్ కూడా మీకు ఇస్తాను. నేను జపం చేస్తాను అన్న పెద్ద మనుషులకి జపమాల ఇస్తాను. ఎవరన్నా జపమాల లేని వాళ్ళు, జపం చేస్తా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వైజోర కొద్దిగా ఇచ్చాను. రైట్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకెవరన్నా జపం చేస్తా అంటే యూ ప్లీజ్ టేక్. ఓకే, రోజు జపం చేయండి. అలాగే శాస్త్ర నువ్వు కూడా రోజు జపం చేయాలన్న బంగారు తల్లి. ఇది కౌంటరు. ఈ చిన్నది ఇది ప్రెస్ చేస్తే 0, పెద్దది ఈ ప్రెస్ చేస్తే 0. రోజు మంత్రం చెప్పారు. చెప్పదా
కరెక్ట్గా చెప్పాలి. కార్డు మీద ఉంది చెప్తాను. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే వెరీ గుడ్. రోజు పూజాలను చాంటింగ్ అంటాం కదా ఇంగ్లీష్లో, అందుకని పిల్లలు కదా మీరు అంటే సరదాగా చెప్తాను. ప్లీజ్ చాంట్, డోంట్ సే కాల్. ఇఫ్ యూ చాంట్ యూ విల్ గెట్ టు వాట్ ఎవర్ యూ వాంట్. అదర్వైజ్ నెక్స్ట్ లైఫ్ యూ బికమ్ యాంటీ ఆర్ ఎలిఫెంట్. వాట్ యూ వాంట్? చాంట్ ఆర్ కాంట్? చాంట్. Chant Hare Krishna and be happy whether you are in AP or UP without getting to BP. Be happy. అలాగే తెలుగు చదువుతావా శాస్త్ర? ఏముంది పైన? చదవాలి ఇద్దరును. ఓకే, అరే నువ్వు తెలుగు చదువుతా? చదువు. ఓ గుడ్. మీరు చదివి తర్వాత నాకు ఫోన్ చేయండి, ఓకేనా? నీ కార్డులో ఉంది, కార్డులో ఉంది, అన్నీ ఉన్నాయి. ఈమెయిల్ ఆమెయిల్ అన్నీ ఉన్నాయి. అదే 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 నాన్న ఇది యాక్చువల్గా నేను పిల్లలకే ఇస్తాను, కానీ ఇక్కడ పిల్లల జనాభా ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్పెషల్ మాల్ ఇస్తాను. వీళ్ళందరూ పెద్దవాళ్ళకి ఇచ్చేస్తాను. అందరూ అందరికి ఈ కృష్ణుడిది వేసుకోండి. భార్య భర్తలు వస్తే ఒకరికొకరు గురువు ఉంది, ఇది వేసుకోండి. అది ఇంకెళ్ళి పిల్లలకి ఐ డోంట్ మైండ్. అందరూ మరొకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మన అందరికీ వచ్చిందా? అన్నీ వచ్చినాయా? ప్రసాదం మర్చిపోయాను. అయ్యో మర్చిపోయాను కదా, మీరు మిస్ అయిపోయారని ఫీల్ అయిన ఉండండి సార్. నేను మీరు వెళ్ళిపోతా అనగానే ముందు తీశాను. మీరు ఇక్కడ ఏం తీసుకోకపోయినా పర్లేదు, ఇది చాలా ముఖ్యం. వాడు వచ్చిందే ఇందుకు. నేను ముందే తీసాను, ఆయన వెళ్ళిపోతాను పాపని, మళ్ళీ మర్చిపోయాను. చూసారా, ప్రాప్తం ఉంది. ఇదేంటో తెలుసా సార్? ఇదేంటో తెలుసా? ఇది చాలా చాలా విశేషము. మనిషి అయి పుట్టినందుకు ఖచ్చితంగా గొంతు దాటవలసిన ప్రథమ ప్రసాదం. కృష్ణుడి పాదధూళి రజధూళి అంటారు, నోట్లో వేసుకోండి. బృందావన బిహారీ లాల్కి, బృందావన్ ధాముకి, గిరిరాజు గోవర్ధన భగవానికి, శ్యామాకుండ రాధాకుండకి, రాధా మదన మోహన్ భగవానికి, రాధా గోపినాథ్ భగవానికి. నన్ను అందరూ అన్నీ తీసుకోవాలి అమ్మ, నోట్లో వేసుకోండి. ఇది కృష్ణుడి పాదధూళి. బృందావనంలో నిధివనం అనే స్థలంలోంచి అక్కడ పూజారిని అడిగి తీసుకొస్తాం. బృందావన బిహారీ లాల్కి. నన్ను అందరికి అయ్యారా? అమ్మ అమ్మ అందరూ అన్నీ తీసుకో. వాడు ఉంటాడు, ఆ కాగితాలు కట్టకండి. ఇద్దాం ఇక్కడే కదా. పేపర్ చింపరా, ఏం పర్లేదు ఏం పర్లేదు. మనలో మనకేమిటి నాన్న, అందరికి అన్నీ వచ్చినాయా? అందరూ తీసుకోదమ్మా. మళ్ళీ పేపర్ చింపండి, ఏం పర్లేదు. అందరూ అందరూ అన్నీ తీసుకోండి. నేను ఇస్తాను. నాన్న కార్డు మీద మంత్రం ఉంది, రోజు జపం చేయండి. నాన్న బృందావన బిహారీ లాల్కి, బృందావన్ ధామ్కి. అందరూ చెప్పండి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను
తే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛా కల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి నమాచార్య శిలాదాస్ ఠాకూర్ కి, శ్రీ అనంత పద్మనాభ స్వామి భగవాన్ కి, శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్ కి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామి కి, శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామి కి, శ్రీ మధ్వాచార్య స్వామి కి. గోవిందా గోవిందా. కాకినాడ భక్త బృందకి గోవిందా. అయినా మీకు ఇంకోటి 2 ఇవ్వాలి, లేకపోతే నాకు హ్యాపీగా ఉండదు. ఆ బ్లూ బ్యాగ్ తీసుకురా. మీకు ఇప్పుడు బృందావన ప్రసాదం వచ్చింది. ఇప్పుడు పూరి జగన్నాథుడి యొక్క స్పర్శ తగిలినటువంటి బ్లెస్సింగ్ వస్తుంది. నా మతం మారి తీసుకోండి సార్. మీకు ఇవ్వకపోతే కదా సార్, మీకు ఇవ్వకపోతే. ఒరే మర్చిపోయాను కన్నయ్య, కన్నయ్య మా అన్నయ్య. ఇదిగో అభిరాము, ఇందులో శ్లోకాలు ఉన్నాయి, చాలా సెలెక్టెడ్, నాకు చాలా ఇష్టం. ప్రతి పేజీలో శ్లోకం ఉంది. అవన్నీ నేర్చేసుకుని నాకు ఇది డిసెంబర్ కాబట్టి 3 నెలలు టైం తీసుకో, లేదా 6 నెలలు టైం తీసుకో. 3 నెలలు చాలా. ఈ శ్లోకాలన్నీ నాకు చెప్పాలి. రోజుకో పేజీ శ్రీరామ రాయాలి. నువ్వు బంగారు తండ్రి, వినకపోతే లాండ్రీ. అదేనా? ఐ హ్యావ్ హోప్స్, ఐ ట్రస్ట్ యూ, ఐ బిలీవ్. ఇది పూరి జగన్నాథ్ స్వామి టూత్ బ్రష్. అందరూ తలకాయలు ఇచ్చేస్తే ఎవరన్నా గట్టి కొట్టమంటే గడి కొట్టండి. చెప్పండి, జై జగన్నాథ్, జై బాలదేవ్, జై సుభద్ర, జై జగన్నాథ్, జై బాలదేవ్, జై సుభద్ర. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. నన్ను అందరూ అయ్యారా? అందరూ అయ్యారా? నన్ను ఇదిగో విన్నారు, వెళ్ళకండి. మీకు ఇంకొకటి ఇవ్వాలి. ఇది భగవద్గీతలో ముఖ్య శ్లోకం. ఇప్పుడు సహస్ర చదువుద్ది విందాం. చదువు. తీసుకోలేకపోతే సుఖదుఖములయందు అన్ని జీవులను అందరినీ తనతో సమముగా చూచువాడు శ్రేష్ఠుడు. సుఖ దుఃఖములయందు అన్ని జీవులను అందరినీ తనతో సమానంగా చూచువాడు శ్రేష్ఠుడు. భగవద్గీతలో ఎన్నో అధ్యాయం ఇది? 15. ఏం కనపట్లేదు చూడండి. 6:32. ఇది నాన్న ఇంటికి కూడా చప్పుడు ఇచ్చేసి అందరూ కనబడేటట్టు అందించి ఈ శ్లోకం కూడా నేర్చేసుకోవాలి ప్లీజ్. ఒరే నాన్న ఎత్తండి, ఎవరో ఒకరు ఇచ్చేసి ఇంటికి కూడా చప్పుడు ఇచ్చి మిగిలిన ఓకేనా? ఒకటి చప్పుడు ఇచ్చే. ఇంకొక విశేషం లాస్ట్. ఓకే, నాన్న కళ్ళజోడు తీసుకురావా? ఉందా? ఏకాదశి ఇవాళ కూడా ఉంది కాబట్టి పేరు చెప్పేస్తాను. ఆ ఫోన్లో ఆపే అడవండి నాన్న కాసేపు. ఈ పేరు చెప్పేయండి. ఇదిగో ఇది అయిపోయినాయా? ఇంకా పొందూరు దాకా వెళ్ళాలి. మన అందరికి అయిపోయిందా? ఇదిగో ఇది బృందావనం యొక్కది సెంటు స్వామివారిది. వాసన చూడండి నాకన్నా. ఇదిగో ఇది అభిరామ రాస్తాడు. రాయను ఇది ముందు అందరు రాసి మళ్ళీ చూడడం ఉంది. కిక్కు కిక్కు మళ్ళీ నాకు ఇచ్చే. ఇదిగో పేరు చెప్తుంటాను, ఆడు రాస్తూ ఉంటాడు. చెప్పండి. పాపమోచని ఏకాదశి. నాకు ఉపాసాల సౌండ్ రావట్లేదు. మాకంటే నిద్ర లేవు, నిప్పులు లేవు. చెప్పండి.
పాపమోచనీ ఏకాదశి పాపమోచనీ ఏకాదశి కామదా ఏకాదశి కామదా ఏకాదశి వరూధిని ఏకాదశి వరూధిని ఏకాదశి మోహిని ఏకాదశి మోహిని ఏకాదశి అపరా ఏకాదశి అపరా ఏకాదశి పాండవ నిర్జలా ఏకాదశి పాండవ నిర్జలా ఏకాదశి యోగిని ఏకాదశి యోగిని ఏకాదశి కామికా ఏకాదశి కామికా ఏకాదశి పవిత్రారోపిణి ఏకాదశి పవిత్రారోపిణి ఏకాదశి అన్నదా ఏకాదశి అన్నదా ఏకాదశి పార్శ్వ ఏకాదశి పార్శ్వ ఏకాదశి ఇందిరా ఏకాదశి ఇందిరా ఏకాదశి పాశాంకుశ ఏకాదశి పాశాంకుశ ఏకాదశి రమా ఏకాదశి రమా ఏకాదశి ఉత్తాన ఏకాదశి ఉత్తాన ఏకాదశి ఉత్పన్న ఏకాదశి ఉత్పన్న ఏకాదశి మోక్షద ఏకాదశి మోక్షద ఏకాదశి సఫల ఏకాదశి సఫల ఏకాదశి పుత్రద ఏకాదశి పుత్రద ఏకాదశి సత్తిల ఏకాదశి సత్తిల ఏకాదశి భైమి ఏకాదశి భైమి ఏకాదశి విజయ ఏకాదశి విజయ ఏకాదశి అమలకి ఏకాదశి అమలకి ఏకాదశి పరమ ఏకాదశి పరమ ఏకాదశి పద్మిని ఏకాదశి పద్మిని ఏకాదశి హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే హరే శ్రీ రాధా గోవింద భగవాన్ కి జై. జగన్నాథ బలదేవ సుభద్ర మహారానికి జై. శ్రీ భావనారాయణ స్వామికి జై. కాకినాడ భక్త బృందకి జై. ఏకాదశికి జై. గోవిందా గోవిందా. హరే కృష్ణ హరే కృష్ణ. అందరికి అన్ని వచ్చినాయి కదా ఓ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే పాండవులు 5గురు కదా 5గురు పేర్లు నువ్వు చెప్పేశావు ఆ 5గురికి తల్లులు ఇద్దరు ఆ ఇద్దరు పేర్లు కుంతిదేవి ఆవిడ ఫేమస్ మాద్రి కుంతి మాద్రి వాళ్ళ భర్త పేరు పాండవ మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతా అన్నాను డైవర్ట్ అయిపోయింది అడిగినా ఒకసారి అడుగుతాను రామాయణంలో కోతులన్నీ రావణాసుడి మూర్తులన్నీ దుర్గాదేవి చేతులన్నీ రాముడి సీతలన్నీ లక్ష్మణ్ గీసిన గీతలన్నీ నువ్వు వీటిని వాకలేదు మీరు ఆలోచించి చెప్పండి ఇది 5 క్వశ్చన్లు మెయిన్ ఆఖరి మన్ను చెప్పండి రామాయణంలో కోతులన్నీ ఎస్ ఇది రైట్ ఇదా వేయండి అనంతం ఇన్ఫినిట్ వాల్మీకి ఏం చెప్పారంటే 1 వేసి పక్కన 70 సున్నాలు ఏమన్నారు అది కోతుల సంఖ్య రామాయణం ఓకే మరి రాముడికి సీతలు ఎన్ని లక్ష్మణుడి గీతలు రావణుడి తలకాయలు దుర్గాదేవి చేతులు అవి 10 ఇవి 10 అది 1 ఇది 1 నువ్వు విన్ను మన గురించి తెలియాలి అందుకని బాగా వినండి బాగా చదవండి రోజు సూర్యుడికి నమస్కారం చేయండి స్నానం చేసిన తర్వాతే తినండి ఇంటి మధ్యలో పళ్ళు తోమకండి రోజు 10 నిమిషాలు మంత్రం జపం చేయండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రోజు అనా భారత్ మాతాకి జై. హరే రే పార్టీ ఏం చేస్తున్నాడు అవన్నీ సర్దు నీట్గా నలగకుండా అవన్నీ నలగకుండా సర్దు మళ్ళీ నాశనం అయిపోకూడదు అందులో వెయ్యి అన్నీ అందులో వెయ్యి అన్నీ అందులో మళ్ళీ ఎందుకైనా మనకి
అర్చకులు ఎవరికి కూడా ఏ డబ్బులు ఇవ్వకూడదు. పెద్ద గుడిలో డబ్బులు వస్తాయి, చిన్న గుడిలో ఉన్న అర్చకులకి ₹1 కూడా రాదు. చిన్న గుళ్ళలో ఉన్న అర్చకులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకేమో చిన్న పాకలో మొదలవుతున్న చర్చ్ సంవత్సరం అయ్యేటప్పటికల్లా పెద్ద బిల్డింగ్ అయిపోతుంది. మనకేమో ఎండోమెంట్స్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే వీటికి అంతం అంటే అది మన బట్టి ఉంది. నేను పొద్దున్న కొన్ని వందల మందితో ప్రతిజ్ఞ చేయించా. నికాసైన హిందువులమైన మేము ఏ పెద్ద గుళ్ళల్లోనూ ₹1 కూడా హుండీలో వేయము, టికెట్లు కొని దర్శనాలు చేసుకోము, ప్రతిజ్ఞ చేయించా. అది మారితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. గుళ్ళో డబ్బులు రాబట్టే కదండి అన్నయ్య పరకామని బయట కట్టేసి లారీలు ఎత్తిపోతున్నాడు. కానీ మనమే డబ్బులు ఎత్తున్నాం దొంగలకి. టికెట్లు కొనేవాళ్ళంతా అధర్మాన్ని ప్రోత్సహించారంటే ఏదో దేవుడు పుణ్యం అనుకుంటున్నారు. అన్నయ్య ఏమో ఆ డబ్బులు పట్టుకెళ్ళి పాస్టర్లకు ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ లేకపోతే మీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి దూరంపూడి మొన్న అన్నాడంట. కన్నబాబు చెప్తున్నాడు మనకి గొర్రె ముఖ్యమంత్రిగా ఉండాలి, సిగ్గులే. మరి వచ్చాడండి కన్నబాబు. వాడు రావడం పాయింట్ కాదు, గుడికి వచ్చి అది డ్రామా, అది వేరు. నేను అనేది దేవాలయాల మీద పెత్తనం మాకు అక్కర్లేదని చెప్పగలడా? అది చెప్పలేండి. డబ్బులు అక్కర్లేదని చెప్పగలడా? అది చేయలేదు. ఎందుకంటే ఆ దేవాలయాల భూములు అక్కర్లేదని చెప్పగలడా? ఏం చెప్పలేండి. నిన్న మేము అదే మిషనరీ భూమి మీద ఒక మిషనరీ భూమి తీసుకోగలరు, లేకపోతే ఒక అంటే తీసుకుందండి 30 అంతకాలు 30 రెండింటిని తీసేస్తానే ఆల్రెడీ మనం ఇచ్చాం. ఇంకో విషయం ఏంటంటే మొన్న 2 విషయాలు మన ఒకరి గుడిలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో మేము తిరుపతిలో అది కాదు, ఇది మన చర్చ్ ఇష్యూ ఎక్కడ, ఇది ఈశ్వర్నగర్లో హిందువులు ఇల్లు వచ్చి చర్చి కడుతుంటే అక్కడ లోకల్స్ కొంతమంది కోర్టుకు వెళ్ళారు, స్టే చేసుకున్నారు కట్టకూడదు. కానీ పొలిటీషియన్స్ ఏం చేశారు, నువ్వు కట్టుకోవాలని పోలీసులు పంపించారు. కంటెంప్ట్ చేసుకుంటూ మళ్ళీ వెళ్ళారు. ఇప్పటివరకు వాళ్ళు కోర్టులో 6 లక్షలు ఖర్చు పెట్టారు హిందువులు. అలా ఖర్చు పెట్టి నిలబెట్టాలనుకుంటున్నారు, వాళ్ళకి బెదిరింపు. మా ఊళ్ళో పండుగలో కూడా పండుగ నెక్స్ట్ ఇష్యూ గవర్నమెంట్ ఓకే 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 వెరీ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా. కానీ మనం ఎదగకపోతే పొజిషన్ రాకపోతే ధర్మాన్ని రక్షించుకోలేదు. ఎవరు అందుకని మీరు ఖచ్చితంగా హ్యావ్ ఏ బిగ్ గోల్, పొజిషన్కి రావాలి. లేకపోతే మీ వర్డ్స్కి ఏం వాల్యూ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరు వెళ్ళారు, ఒక్క నిమిషం. అబ్దుల్ కలాం, నాకు గుర్తు రావట్లేదు, ఒక గ్రేట్ పర్సానిఫికేషన్. ఆయన ఏదో కాలేజీకి వెళ్ళాడండి. కాలేజీకి వెళ్ళి హౌ మెనీ ఆఫ్ యూ బికమ్ ఆ ప్రిన్సిపల్ని అడిగాడంట, మీరు ఎంతమందిని ఐఏఎస్ ప్రిపేర్ చేస్తున్నారంటే చాలా చేతులు లేపారు. ఎంతమంది ఐపీఎస్ అంటే చాలా, ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది ఇంజనీర్స్ అంటే చేతులు లేచింది. బాగా ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయాక ఈయన అన్నారు, యు ఆర్ స్ట్రగులింగ్ ఏ లాట్ అండ్ యు ఆర్ గివింగ్ ట్రబుల్స్ టు దెమ్, బట్ వన్ illiterate politician control all of them. అర్థమైందా లేదా? వాళ్ళని తోవేసి చంపేసి పిల్లల్ని తెగ చదివిచ్చేస్తున్నావు. కానీ ఒక చదువురాని రాజకీయ నాయకుడు వీళ్ళందరినీ ఎక్కి తొక్కేస్తాడు. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చదవండి, ఎంతైనా చదవండి, ఏదైనా చదవండి, కానీ పొలిటికల్గా ఎదగగలిగితే మీ చదువుకి దేశానికి పరమార్థం. ఎందుకంటే
దుబాయ్ నుంచి ఒక ఆయన ముస్లిము స్పష్టంగా చెప్పాడు ఏమనంటే, భారతదేశంలో అన్ని వ్యవస్థల్లోనూ ముస్లిమ్స్ చొచ్చుకుపోయారు, ప్రతి వ్యవస్థలో ఉన్నాము, అతి త్వరలో మేము డిక్లేర్ చేసేస్తాము. డిక్లేర్ ఏంటి? అప్పుడు నీ బొట్టు ఉండదు, బొట్టు పెట్టుకోవడానికి తలకాయ ఉండదు, నీ ఇల్లు ఉండదు, నీకు బురకాలు ఉంటాయి, నీ దేవుడని ఎవరిని పూజించావో అవన్నీ నాశనం చేస్తారు. ఇవాళ కూడా ఎవరో మరక చాటింగ్ చేస్తున్నాడు, విగ్రహారాధన మహాపాపం, నరకానికి వెళ్ళిపోతారు. విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్తాం లేదో తర్వాత, కానీ కొన్ని కోట్ల మందిని చంపేసిన ముంజలు మనకు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటండి? దేశాల్ని దేహాల్ని చీల్చిన వాళ్ళు కదా. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద పాపిస్టోళ్ళు ఎడారి మతం వాళ్ళు. మీరు చెక్ చేసుకోండి, స్లాటర్ హౌస్లు ఎవడ మెయింటైన్ చేస్తున్నారు ప్రపంచంలో? వైన్ బాగా తయారు చేసేది ఎవరు? పేకడ పాపరాయిలు ఎవరు? విభజనలో ట్యాప్ ఎవరు? వీళ్ళు మనకు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? ప్రపంచంలో యుద్ధాలకు కారణం ఎవరు? ఆయుధాలు తయారు చేసేవాళ్ళు ఎవరు? కాబట్టి మనం ఎదగాలి ప్లీజ్. ఎందుకంటే హిందూ ఎప్పుడు నేను హిందూ అని చెప్పుకోవడానికి ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచిస్తున్నాడు. వాళ్ళేమో బైబిల్ కావాలంటే ఆదివారం నాడు బైబిల్ పట్టుకొని ప్రతిరోజు వెళ్ళగలరు. అదే జరుగుతుంది. అది కూడా మనకు నేనేమంటాను, మీరు కామెంట్ చేయడం పెద్ద ఉపకారం లేదు. వైజాగ్లో ఒక ఆయన నాకు బాగా కావాల్సిన ఆయన, 10 మంది వస్తే 10 మందితో, 3 వస్తే 3తో, ఎవరు రాకపోతే ఆయన ఇంకోటి కలిసి రోజు నగర సంకీర్తన మైక్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. మనకేమో నామోషి, బొట్టు పెట్టుకోవడానికి నామోషి, గాజులు వేసుకోవడానికి నామోషి, గట్టిగా గోవింద చెప్పడానికి నామోషి. ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా, ఒక్కసారి చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు కావాలంటే చెక్ చేయండి. మీరు రోజు వద్దు, ప్రతి శనివారం ఉదయం 6 to 6:30 ఒక అరగంట ఈ గుడి దగ్గర నుంచి అలా ఒక రౌండ్ వేసి కేవలం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇలా ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు అలా రౌండ్ వేసారండి, ఎంత మార్పు వస్తుందో మీరే చూడండి. ఉన్నదండి అంటే వాళ్ళు ఇంకా కల్తీ అవ్వలేదు కాబట్టి ఉంది సార్. మరి పట్టణాల్లో కల్తీ అయిపోయారు కదా. అందుకని మీరు ఈ నగర సంకీర్తన వారానికి ఒక్కరోజైనా చేస్తే ధర్మం నిలబడుతుంది. నా మాట విశ్వసించండి. చైతన్య మహాప్రభు మనకి ఈ మెథడ్ ఇచ్చి వెళ్ళారు. పొద్దున్నే నగర సంకీర్తన చేయండి, ఒక్క పావు గంట 20 నిమిషాలు చేస్తే మీ మనస్సు శరీరము బాగుంటుంది, లోకానికి మేలు చేకూరుతుంది. దీని మీద దృష్టి పెట్టండి. ఈ సృష్టిలో ఉన్న ధర్మాన్ని కాపాడండి. భారత్ మాతాకి జై. అరే నాన్న, ఇవాళ ఏంటి మన ఏకాదశి పేరు చెప్పుకున్నాం కదా, రైట్. రేపు కూడా ఏకాదశి పేరు చదువుకోండి నాన్న. అరే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. భారత్ మాతాకి జై. హరే అవునా? అంతే అంతే. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో హనుమానంజనా సూనో వాయుపుత్రో మహాబల
పోయిందా నాన్న అందరికీ అన్ని వచ్చింది కదా అదే. అరే నాన్న ఆ ప్రసాదాల కవర్ తేవా దాని మీద కూర్చోండి. మిషన్ పక్కన కవర్ పొద్దున ఇచ్చారు. ఆయన 6 గంటల నుంచి మీకు పురుగులు చేశారు. తినేది ఇప్పుడేనా సామెత ఉంది తెలుసా? కర్ర ఎరగకుండా మీ ఫోన్ ఓపెన్ చేస్తాం. ఇల్లు ఉండాలి. హలో బుర్రవాడదు. హరే కృష్ణ సార్ అలా పెట్టాడు అంతే. అన్నీ వచ్చింది కదా అందరికి. అమ్మ హరే కృష్ణ నాన్న తెల్ల కవర్ నాన్న ఎవరే నువ్వు అది పొద్దున్న ప్రసాదం ఇచ్చాను కవర్ అది ఆపి ఓ నన్ను బంద్ చేయి వద్దు బంద్ చేసి